అటవీ శాఖ అధికారులు చిరుతను బంధిస్తారా? ప్రజలు ఇంకా ఎన్ని రోజులు భయపడుతూ బతకాలి అంటూ ప్రజల్లో జరుగుతున్న చర్చపై జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాదరావుతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. గత 24 రోజులుగా కూడా తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచరించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిరుతపులిని సురక్షితంగా పట్టుకోవడంతో పాటు చిరుతపులి నుంచి ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా అటవీశాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక చిరుతపులి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కడీపులంక నర్సరీలో సంచరిస్తుంది. గత 5 రోజులుగా కూడా అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు కడీపులంక నర్సరీలో విస్తృతంగా గాలిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, బోన్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అయితే కనుక ప్రజల్లో అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకుంటారా లేదా అనేది దాని మీద మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాదరావు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు గత 25 రోజులుగా కూడా చిరుతపులిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజల్లో ఒక ఆందోళన ఉంది, అసలు చిరుతపులిని అటవీశాఖ అధికారులు పట్టుకుంటారా పట్టుకోరా అనేది మాత్రం ప్రజల్లో ఆందోళన ఉంది. ఏం చెప్తారు మీరు దీనికి? ఇన్ని ప్రయత్నాలు చేసేది దాన్ని పట్టుకోవడానికండి, క్షేమంగా ఎవరికి ఏ విధమైన హాని జరగకుండా పట్టుకోవడానికి, లేదా అది వచ్చిన మార్గంలో వెళ్ళిపోవడానికి మనం కొద్దిగా ఫెసిలిటేట్ చేయటం. ఆ మార్గంలో ఏ విధమైన అలజడులు లేకుండా చూసుకుంటే దాని అంతటా అది వెళ్ళిపోతుంది అనేది మా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ఉనికిని గమనించిన వెంటనే మేము యాక్షన్ తీసుకుని దాన్ని పట్టుకోవడానికే ప్రయత్నం చేస్తామండి. దీనిలో ప్రజల్లో ఏ విధమైన అనుమానాలకి తావు లేదు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏ విధమైన భయపడవలసిన అవసరం లేదండి. ఈ విషయంలో తప్పనిసరిగా అటవీశాఖ తన వంతుగా 100% కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే అది ఒక్కసారి సైట్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్ ఇస్తుంది మళ్ళీ నెక్స్ట్ సైటింగ్కి. మాకు నిన్నటి నుంచి వర్షం పెద్ద అవరోధంగా మారింది. నిన్న ఉదయం విపరీతంగా వర్షం పడింది. ఇప్పుడు మళ్ళీ కడియం ప్రాంతంలో చాలా విపరీతంగా వర్షం పడింది. 3 గంటలు స్టార్ట్ అయింది, 4 గంటల వరకు ఇంకా కురుస్తూనే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎక్కడా వెరవకుండానే పనిచేస్తూ ఉన్నాము. అన్ని బృందాలన్నీ కూడా తిరుగుతున్నాయి పగలు రాత్రి. సో ఇటు పరిస్థితులు దాని ఉనికిని గమనించిన వెంటనే, దాన్ని ఖచ్చితంగా తెలిసిన వెంటనే ఇమీడియట్గా మేము పట్టుకోవడానికి 100% కూడా మేము సఫలీకృతం అవుతామనే ఆశ అయితే మాత్రం నాకు ఉంది. ప్రస్తుతం చిరుతపులిని సురక్షితంగా బంధించడంతో పాటు ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చిరుతపులిని పట్టుకునేందుకు ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేశారు, ఎన్ని బోన్లు ఏర్పాటు చేశారు, ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు? మొత్తం 110 కెమెరాలు వచ్చినాయండి, 8 ట్రాప్ కేజెస్ వచ్చినాయి. అలాగే సోలార్తో పనిచేసే సీసీ కెమెరాస్ ఒక 4 ఉన్నాయి. అలాగే 60 మంది సిబ్బంది ఏబిఓ క్యాడర్ నుంచి, కింద అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు, బేస్ క్యాంప్ హెల్పర్స్, ప్రొటెక్షన్ హెల్పర్స్, వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని డిఎఫ్ఓ స్థాయి వరకు దగ్గర 60 మంది పనిచేస్తున్నారండి. గత 23-24 రోజుల నుంచి కూడా ఇక్కడ మన దివాన్ చెరువు దగ్గర దాని ఉనికిని గమనించినప్పటి నుంచి అలర్ట్ అయ్యి అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాము. కాకపోతే ఇప్పటి వరకు మనం ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయాం. ఎందుకంటే అది కూడా చాలా ఇంటెలిజెంట్గా కెమెరాల దగ్గరికి వస్తుంది, బోనుల దగ్గరికి వస్తుంది, బోన్లోకి వెళ్ళట్లేదు. అలా అందుకని చెప్పి మేము ఓపెన్ బైట్ కూడా ఏర్పాటు చేసాం. అయినప్పటికీ కూడా అది మొన్న రాలేదు. సో ఇంత ఎక్విప్మెంట్ తోటి ఈవెన్ మనం ట్రాంకులైజ్ చేయడానికి కానీ పట్టుకోవడానికి వలలు అన్ని రకాలుగాను సంసిద్ధులమే ఉన్నాం. ఒకటి ఏంటంటే దాని యొక్క ఉనికి మనకు ఖచ్చితంగా తెలియాలి. తెలిస్తే మేము ఇమీడియట్గా దాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు కూడా మనం జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాదరావుతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక గత 25 రోజులుగా కూడా రాజమండ్రిలో చిరుతపులి సంచారం అనేది ప్రజలను భయాందోళన గురి చేస్తుంది. దేవాన్ చెరువు అటవీ ప్రాంతంతో పాటు ప్రస్తుతం అయితే కనుక కడీపులంక నర్సరీ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుంది. సాధ్యమైనంత మట్టుకు పులిని సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెడతాం, పులి నుంచి ప్రజలకు ఎటువంటి ప్రాణహాని లేకుండా కాపాడుతామని కూడా అటవీశాఖ అధికారులు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ప్రస్తుతం గత 5 రోజులుగా కూడా చిరుతపులి కదలికలు కడీపులంక నర్సరీలో కనిపించలేదు కాబట్టి మళ్ళీ తిరిగి దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్కు వచ్చే అవకాశం ఉందని కూడా అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా ప్రజలను గత 25 రోజులుగా కూడా కంటి మీద కునుకు లేకుండా చిరుతపులి భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.